అమెరికా, చైనా లాంటి కంట్రీస్ మాత్రమే క్రియేట్ చేసిన ఒక రికార్డ్‌ని మన హైదరాబాద్‌లో ఇద్దరంటే ఇద్దరు 10 మంది టీమ్‌తో స్టార్ట్ చేసి ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టేశారంటే మీరు నమ్ముతారా? నిన్న అంటే జూలై 18, 2026 పొద్దున్నే శ్రీహరికోట నుండి స్కైరూట్ వాళ్ళ విక్రమ్-1 రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఆర్బిట్‌లోకి పంపి ప్రపంచం మొత్తాన్ని షాక్ అయ్యేలా చేశారు. ఈ లాంచ్‌ని మిషన్ ఆగమన్ అని పిలిచారు. ఇది కంప్లీట్‌గా సక్సెస్ అయ్యి కరెక్ట్‌గా 453 కిలోమీటర్ల ఆర్బిట్‌లో పేలోడ్స్‌ని సెట్ చేసింది. ఈ ఒక్క దెబ్బతో ప్రైవేట్ కంపెనీల ద్వారా ఆర్బిట్‌లోకి రాకెట్ పంపిన మూడో దేశంగా ఇండియా నిలిచింది. అమెరికా, చైనా తరువాత ఈ రేస్‌లో గెలిచింది మనమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసా? ఇస్రోలో సైంటిస్టులుగా పనిచేసిన పవన్ కుమార్ చందన్, నాగభారత్ దాకా అనే ఇద్దరు వాళ్ళ జాబ్స్‌ని రిజైన్ చేసి 2018 జూన్ 12న స్కై రూట్ ఏరోస్పేస్‌ని స్టార్ట్ చేశారు. అప్పట్లో మన ఇండియాలో స్పేస్ సెక్టార్ అంటే కేవలం గవర్నమెంట్, ఇస్రో మాత్రమే. ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్లు ఉండేవి కావు. ఇన్వెస్టర్లు ఒక్క రూపాయి కూడా పెట్టేవాళ్ళు కాదు. కానీ వీళ్ళు ఎక్కడ తగ్గకుండా 10 మంది టీంతో వర్క్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత 2020లో గవర్నమెంట్ స్పేస్ రిఫార్మ్స్ తెచ్చి ఇన్స్పేస్ అనే ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడంతో వీళ్ళకి ఇస్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, లాంచ్ ప్యాడ్స్ ని వాడుకునే అథారిటీ దొరికింది. అక్కడి నుండి వీళ్ళు వేసిన అడుగులు మామూలుగా లేవు. 2022 నవంబర్ 18న విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటల్ రాకెట్ ని పంపి 89.5 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చి సక్సెస్ఫుల్ గా టెస్ట్ రన్ కంప్లీట్ చేశారు. అది వీళ్ళ టెక్నాలజీ మీద వీళ్ళకి పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ 6 ఏళ్లలో వీళ్ళ గ్రోత్ ఎలా ఉందంటే 10 మందితో మొదలైన కంపెనీలో ఇప్పుడు 1000 మందికి పైగా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మార్కెట్ లో ఇన్వెస్టర్ల దగ్గర నుండి టోటల్ గా $160 మిలియన్ ఫండింగ్ లాగేశారు. మొన్న మే 2026లోనే బ్లాక్ రాక్, జిఐసి లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఫండ్స్ నుంచి $60 మిలియన్ సిరీస్ సి ఫండింగ్ తెచ్చుకొని $1.1 బిలియన్ వాల్యుయేషన్ తో ఇండియాలోనే మొట్టమొదటి స్పేస్ టెక్ యూనివర్స్ గా రికార్డ్ సృష్టించారు. వీళ్ళు తయారు చేసిన ఈ విక్రమ్-1 రాకెట్ స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది సుమారు 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉండే 4 స్టేజ్ రాకెట్. దీని ఎయిర్ ఫ్రేమ్ బరువు తగ్గించడానికి కంప్లీట్ గా కార్బన్ కాంపోజిట్ తో డిజైన్ చేశారు. ఇందులో కలాం సిరీస్ కి చెందిన సాలిడ్ మోటార్స్ తో పాటు రామన్-1 అనే లిక్విడ్ అప్పర్ స్టేజ్ ని వాడారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇది లో ఎర్త్ ఆర్బిట్ లోకి 350 కేజీల బరువుని ఈజీగా మోసుకెళ్తుంది. నిన్న జరిగిన లాంచ్ లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి పంపిన పర్సనల్ పోస్ట్ కార్డ్ తో పాటు ఆస్ట్రోనట్స్ పంపిన పోస్ట్ కార్డుల్ని కూడా ఆర్బిట్ లోకి పంపించారు. రాకెట్ సక్సెస్ఫుల్ గా ఆర్బిట్ లో కూర్చోగానే పీఎం మోదీ స్వయంగా ఫౌండర్స్ కి ఫోన్ చేసి ఇదొక హిస్టారికల్ న్యూ ఫ్రంటియర్ అని అభినందించారు. 2018లో మన దేశంలో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు 0 మాత్రమే. ఈ రోజు ఇన్స్పేస్ లో 200 నుండి 400కి పైగా స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయంటే సిస్టమ్ ఏ రేంజ్ లో మారిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ స్కై రూట్ వాళ్ళు గ్లోబల్ గా ఉన్న $10 మిలియన్ స్మాల్ శాటిలైట్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ లో 2 లక్షల స్క్వేర్ ఫీట్ లో ఒక భారీ ఇన్ఫినిటీ క్యాంపస్ ని బిల్డ్ చేశారు. అక్కడే రాకెట్లను డిజైన్ చేసి తయారు చేసి టెస్ట్ చేస్తారు. దీని ద్వారా నెలకు ఒక్క రాకెట్ చొప్పున మంత్లీ లాంచెస్ చెయ్యాలన్నదే వీళ్ళ టార్గెట్. అంతేకాదు వచ్చే 2027 నాటికి క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ తో ఉండే విక్రమ్-2 రాకెట్ ని కూడా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఏకంగా 900 కేజీల బరువుని స్పేస్ లోకి తీసుకువెళ్తుంది. గ్లోబల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే వీళ్ళు మరో 4 నుంచి 6 లాంచెస్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదంతా వింటుంటే మీకు పెద్ద డౌట్ రావచ్చు. అసలు మన ఇండియా ఎప్పటికీ స్పేస్ ఎక్స్ స్థాయికి వెళ్తుంది. అమెరికాలో ఎలాగైతే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లాడో మన స్కై రూట్ రాకెట్లు కూడా గ్లోబల్ మార్కెట్ ని ఆ రేంజ్ లో రూల్ చేయడం సాధ్యమేనా? లేక దీని వెనుకాల ఎవ్వరూ ఊహించని సవాళ్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్న ఫ్యాక్ట్స్ బట్టి చూస్తే ఈ స్కై రూట్ సక్సెస్ వెనుకాల ఉన్న స్ట్రాంగెస్ట్ పాయింట్ వాళ్ళ టెక్నాలజీ. $160 మిలియన్ ఫండింగ్, ఇన్స్పేస్ సపోర్ట్. కానీ స్పేస్ ఎక్స్ 2025లోనే 165 లాంచెస్ చేస్తే వీళ్ళ ఇయర్లీ 4 to 6 లాంచెస్ టార్గెట్ అనేది గ్లోబల్ స్కేల్లో చాలా చిన్న నెంబర్ అనేది కొందరి అనాలిసిస్. అలాగే వీళ్ళ ప్రాఫిట్స్ అండ్ కమర్షియల్ కస్టమర్స్ ఫుల్ డీటెయిల్స్ ఇంకా బయట పెట్టలేదు. ఫ్యూచర్ లో ఏం జరగొచ్చంటే వీళ్ళు ప్లాన్ చేసినట్టు 2027లో విక్రమ్-2 లాంచ్ చేసి నెలకు రాకెట్ పంపగలిగితే ఆ $10 బిలియన్ గ్లోబల్ స్మాల్ శాటిలైట్ మార్కెట్ లో మనకి పెద్ద షేర్ వస్తుంది.
చేస్తుంది. దీనివల్ల మిగతా 200కు పైగా ఇండియన్ స్టార్టప్స్ కి దారి దొరికి మన దేశం గ్లోబల్ లాంచ్ హబ్ గా మారుతుంది. స్కేల్ అప్ అవ్వలేకపోతే ఆ ఛాన్స్ అమెరికా, చైనాకే వెళ్ళిపోతుంది. ఈ అచీవ్మెంట్ మన ఫ్యూచర్ ని ఎలా మారుస్తుందో కింద కమెంట్స్ లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ని షేర్ చేయండి. అలాగే మన రియల్ టాక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.